నాటికి 18,500 కోట్లకు పెంచారు. కానీ మరి ఈ 31 నెలలో ₹1 ఆదాయం పెరగలే. ఎలా మాట్లాడాలి మరి దీనిపైన ఆదాయం శ్రీనివాస్ గారు పెరగకపోతే సమాధానం చెప్పాలి. ఒక్క నిమిషం ఆదాయం పెరగకపోతే మనకి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెల వచ్చే ఆదాయం 18,500 కోట్లు అయితే ఖర్చు చేసేది 22,500 కోట్లు. మరి ఆ డెఫిసిట్ ఎట్లా అంటే ప్రతి నెల అందిన చోటల్లా దొరికిన చోటల్లా అప్పు తీసుకొచ్చి ఆ డెఫిసిట్ ని పూడ్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఒకటి. రెండోది ఏంటి అంటే రాష్ట్రం ఏర్పడేటప్పుడు 5 లక్షల కోట్ల రూపాయల జిఎస్డిపి ఉంటే ఇవాళ 17,64,000 కోట్లకు చేరింది. మరి ఇది కూడా చూడాలి కదా మనం. కాబట్టి మనం విమర్శలలో స్పష్టత ఏంటి అంటే వాళ్ళైనా అప్పు చేశారు, వీళ్ళైనా అప్పు చేశారు. వాళ్ళు చేసినటువంటి అప్పు, వీళ్ళు చేసినటువంటి అప్పు టోటల్ గా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపైనే భారంగా ఉంటుంది. ఇంకెక్కువ వీళ్ళు అప్పు చేస్తున్నారు వాళ్ళకంటే కూడా. ఆ విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ప్రతి సవాళ్ళు అంటారా, అది రాజకీయంగా ఉంటాయి. అది ఇట్ ఈస్ అండర్స్టూడ్. ఎస్ శ్రీనివాస్ గారు చెప్పండి, మాట్లాడాలి. మీ పైన ఇన్ని మొత్తం లెక్క చూపించారు. శేషు గారు ఒక బొమ్మ చూపించారు. ఇప్పుడు పండ్లున్న చెట్టుకే రాళ్లు వేస్తారండి. అధికారంలో ఉన్న వాళ్ళను ఎవరైనా అంటారు. దాంట్లో పెద్ద ఒక్క నిమిషం మాత్రమే మీ ముందు పెట్టా. అయ్యా మీరు నేనేమి విమర్శించిందని అంటలేను, నేను దాన్ని విమర్శగా కూడా తీసుకుంటలేను. నేను కొన్ని క్లారిటీలే మీ దగ్గర నుంచి తీసుకోదలుచుకున్నాను. ఒకటి, నెంబర్ 1, ఇప్పుడు ఎఫ్ఆర్బి పరిధిలో ఉన్నాయి అప్పులు. మీరు మిగిలిన విధంగా రేజ్ చేసినటువంటి అన్ని అప్పుల కిందికి రావు, అవి ఎసెట్స్ కిందికి వస్తాయి అనుకున్నాను. దాన్ని రీపేమెంట్ అయితే స్టేట్ గవర్నమెంటే చేయాలి కదా. స్టేట్ గవర్నమెంట్ వచ్చేటువంటి ఆదాయం నుంచి చేయాలి కదా. మరి గవర్నమెంట్ దీన్ని ఏ లెక్కలో తీసుకోవాలి అంటే అక్కడ ఎసెట్స్ ఉన్నాయి కాబట్టి పేమెంట్ ఇవ్వమంటే కుదురుతుందా? మీరు కట్టేటప్పుడు ఈఎంఐ కడుతున్నామా లేకపోతే మనం దానికి ఇంట్రెస్ట్ కడుతున్నామా అనేది పక్కన పెడితే దీన్ని అయితే రీపేమెంట్ అయితే ఉన్నదే కదా. మీరు చెప్పినటువంటి లెక్కల్లోనే 22,000 కోట్ల రూపాయలు మనం అవుట్ గోయింగ్ ఉంది, ఇన్కమింగ్ వచ్చేది 18,000 కోట్ల రూపాయల 500 ఇది ఉన్నది. మీరు ఇంకొక మాట కూడా అన్నారు, ఈ స్టేట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏది పెరగలేదని. పెరగలేదు. కారణాలు ఏమిటి? కారణాలు పూర్తిగా దెబ్బతిన్నటువంటి ఆర్థిక విధానం. ఐటీ రంగం కూడా దెబ్బతిని ఉంది. ఎక్స్పోర్ట్స్ అన్ని దెబ్బతిన్నాయి. ఐటీ కూడా ఏ ప్రభావం వల్ల చాలా ఇబ్బందిలో ఉంది. దాంట్లో వచ్చేటువంటి రిటర్న్స్ కూడా తగ్గినాయి. రియల్ ఎస్టేట్ సంగతి అందరికి తెలిసిందే, అది దెబ్బతిన్నది. ఈ అనేకమైనటువంటి కారణాల వల్ల ఆదాయం పెరగలేదు. ఆదాయం అయితే అక్కడికి మెయింటైన్ అవుతుంది కదా, మెయింటైన్ కాకుండా లేదు. ఇంకొక విషయం మీరు చెప్పినారు, టిఆర్ఎస్ ప్రభుత్వంలో వారు ఉన్నటువంటి ఆదాయం 5,000 కోట్లు అయితే 17,000-18,000 కోట్ల రూపాయలకు పెరిగింది అని. అప్పుడు ఆదాయము ఏ విధంగా పెరిగింది? వాళ్ళు విపరీతంగా ఎక్సైజ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరినీ కూడా మత్తులో ముంచేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు. దానికి అనుగుణంగా ప్రజలు స్పందించిండ్రు, విపరీతంగా పెరిగింది. దానికి అనుగుణంగా సరే అప్పుడు రియల్ ఎస్టేట్ కాస్త సాగి ఉండడం, అటు ఇటు డబ్బులు కూడా అందరి దగ్గర ఆడిని ఎక్సైజ్ పొంకాలు రావడం చేయడం పెరిగింది. అనేకమైనటువంటి మార్గాల్లో కూడా ఇచ్చిన తర్వాత ఎప్పుడన్నా ఫస్ట్ టర్మ్ కాక సెకండ్ టర్మ్ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 1వ తారీఖు జీతం ఇచ్చిండ్రా, 15వ తారీఖు 20వ తారీఖు ఈఎంఐస్ అడ్జస్ట్ చేసుకునేటువంటి పొజిషన్స్ కి ఎంప్లాయీస్ కి ఎందుకు పోయింది? రిక్రూట్మెంట్స్ ఎంతవరకు జరిగినాయి, ఎంతవరకు ఆపినరు? ఇప్పుడు పెరిగినటువంటి దాంట్లో 50-60 వేల ఉద్యోగాల వరకు కూడా మన రిక్రూట్మెంట్ అయింది. మరి ఇవన్నిటి కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది కదా ఇప్పుడు గవర్నమెంట్ మీద. మీరు పెరిగినటువంటి ఆదాయం అక్కడ చెప్తున్నారు, జరిగినటువంటి ఇది చెప్తున్నారు. ఇక్కడ జరిగినటువంటి రిక్రూట్మెంట్స్ 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ ఇచ్చింది ప్రభుత్వం రైతులకు. 1 లక్ష రూపాయల రుణమాఫీ 4 సంవత్సరాలు ఇచ్చిండ్రు ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్ ఔటర్ రింగ్ రోడ్ ను తర్వాత ఎక్సైజ్ ట్యాక్సెస్ ను అడ్వాన్స్ 1 ఇయర్ కలెక్ట్ చేసుకొని సెకండ్ టైం రుణమాఫీ 1 లక్ష రూపాయలు ఇచ్చిండ్రు. సో ఇప్పుడు ఓవరాల్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్తుంది శ్రీనివాస్ గారు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఆదాయం పెరగట్లేదని చెప్తున్నారు. ఆదాయం ఒకటండి, ఆదాయం పెరగకపోవడానికి కారణాలు కూడా చెప్తాం మీకు.
వీళ్ళు ఎంతసేపటి నుంచి అధికారంలో వచ్చిన దగ్గర నుంచి ఈ ప్రభుత్వం ఉండదని కొన్ని రోజులు దీన్ని రోజు బదనాం చేయడమేనా. మేము 5 సంవత్సరాలు మొదటి టర్మ్ మీకు వచ్చినప్పుడు జానారెడ్డి గారు ప్రతిపక్ష